అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు సండే మార్కెట్‌లో ఏమేమి కూరగాయలు దొరుకుతున్నాయో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇవన్నీ వీళ్ళ పండించి తీసుకొచ్చిన కూరగాయలే. చాలా టేస్టీగా ఉంటుంది. అది నేల మహత్యమో ఏంటో మరి. ఇక్కడ ఈవెన్ చూడండి, బ్యాంబూ షూట్స్ తోటి కర్రీ ఎలా చేయాలో చెప్తున్నారు. ఓ పక్కన ఆవిడే ఫ్రెష్‌గా కట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి గుజరాతీతో పాటు హిందీ కూడా వస్తుంది. మనకి ఒకవేళ గుజరాతీ అర్థం అవ్వలేదంటే హిందీలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళు బిజినెస్ కోసమే పుట్టారేమో అనిపిస్తుంటుంది. ఈ ఆంటీ మామిడి పళ్ళు తీసుకొచ్చారు. డజన్ 100 రూపీస్ అంట. లంగడ ఆమంటారు. ఆగస్ట్ నెల వచ్చేసినా కూడా మామిడి పళ్ళు దొరుకుతున్నాయి, ఇంకా పనస పళ్ళు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ స్పెషల్గా బ్యాంబూ షూట్స్ ఇంకా పనసకాయలు పెట్టారు చూడండి. ఇవన్నీ ఫ్రెష్గా వచ్చిన కూరగాయలు. పైనాపిల్ ఫ్రెష్గా వాళ్ళు పండించి తీసుకొచ్చారు. ఇవి చూసారా, డేట్స్, ఖర్జూరం, పచ్చి ఖర్జూరాలు. ఎల్లో కలర్లో ఒకటి ఉన్నది, ఇంకా పింక్ కలర్లో ఇంకొకటి ఉన్నది. ఇవి పచ్చిగా అనిపిస్తున్నాయి కానీ ఇలానే తింటారంట. పక్కన మామిడి పళ్ళు ఉన్నాయి చూడండి, ఫ్రెష్గా ఫ్లవర్స్. ఇవి మెంతికూర తీసుకొచ్చారు, వాళ్ళ తోటలోనే పండిస్తారు. ఈ బామ్మగారిని చూడండి, చాలా నవ్వుతూ పలకరిస్తారు. నాకు చాలా ఇష్టం ఈవిడంటే. ఈవిడి దగ్గర ఆవాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లోనే పండించారంట. అవి 20 రూపాయలు అని చెప్తున్నారు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు. పక్కనే వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు. 2 గుమ్మడికాయలు తీసుకొచ్చారు, కొంచెం ఆవాలు, 2-3 ఆకుకూరలు. అవి కూడా కొంచెం కొంచెమే తీసుకొచ్చారు. ఎంత కష్టపడుతున్నారో కదా. కంద బంగాళదుంపలు తెలుసు. ఈ దుంపను ఏమంటారో కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ కర్రీ టేస్ట్లా వస్తుంది. నేను 1-2 సార్లే చేశాను. ఇవి కొబ్బరికాయలు, అరటికాయలు. ముందర వీడియోలో పోస్ట్ చేసిన పచ్చడి నిమ్మకాయలు ఇక్కడి నుంచే తీసుకున్నాను. ఇవి అరబీ ఆకులు, అరబీ దుంపల నుంచి వస్తాయి కదా, అవే ఆకులు. వీటితోటి చాలా వెరైటీస్ చేసుకుంటారు. ఇప్పుడు అరబీ ఆకులు అన్ని చోట్ల దొరికేస్తున్నాయి. శనగపిండిలో ముంచి బజ్జీలా కూడా వేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. పల్లెటూరులో ఉండే ఉపయోగం ఏంటి అంటే చక్కగా ఫ్రెష్గా ఆకుకూరలు కానీ అన్ని ఫ్రూట్స్ కానీ దొరుకుతాయి. ఇంకా ప్రేమగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఈవిడ్ని చూడండి, ఇంత వయసులో కూడా ఆవిడే కూరగాయలు పండించి తీసుకొచ్చారంట. ఆవిడ చేతిలో ఉన్నాయి టీ ఆకులంట. లెమన్ గ్రాసా అని అడిగితే కాదని చెప్పారు. ఇప్పుడు మొదలవుతుందండి నాన్ వెజ్ సెక్షన్. ఇవి నాటుకోళ్ళు. అదే ఆంధ్ర సైడ్లో ఉంటే ఈ పాటికి అన్నీ అమ్ముడైపోయేవి. ఇక్కడ ఒక్కళ్ళు కూడా రావట్లేదు చూడండి కొనుక్కోవటానికి. బతిమలాడతారు తీసుకెళ్ళమని. పాపం ఇక్కడ తినేవాళ్ళు లేరు కదా, మళ్ళీ వీళ్ళని ఇంటికే తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా మార్కెట్ ఉందండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత వర్షం మొదలైంది. బాల్కనీలో కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని తర్వాత పని మొదలు పెట్టాలి. అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.